హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలినామియల్స్ 10th క్లాస్ చాప్టర్ 2 టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని చెప్పి అన్నారమ్మా. పాలినామియల్ అంటే వేరియబుల్ పవర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి. చూడండి, ఇక్కడ x పవర్ 1 ఉంది, ఇది పాలినామియలే. ఇక్కడ x² x పవర్ 1 ఉంది, ఇది కూడా పాలినామియలే. -5y y పవర్ 1 ఉంది, ఇది పాలినామియలే. బట్ ఇక్కడ 3/x అంటే డినామినేటర్లో వేరియబుల్ ఉంది, ఇది పైకి వెళ్తే x పవర్ -1 అవుతుంది. కాబట్టి నాట్ ఏ పాలినామియల్ అంటే ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్ అన్నారు. చూడండి, ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. పాలినామియల్ అంటే వేరియబుల్ పవర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి. చూడండి, ఇక్కడ x పవర్ పాజిటివ్ ఇంటీజర్ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ x పవర్ 1/2 వస్తుంది రూట్ x అంటే, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ x పవర్ 2/3 ఉంది, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక థర్డ్ ఆప్షన్ చూడండి, x పవర్ 3 x² x పవర్ 1, కాబట్టి అన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ ఏమన్నాయి, పవర్ ఎక్స్పోనెంట్. సో ఆప్షన్ 3 అనేది పాలినామియల్ అవుతుంది. ఆప్షన్ 4 ఎందుకు కాదంటే x పవర్ నెగిటివ్ ఇంటీజర్ ఉంది, కాబట్టి ఇది పాలినామియల్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఫస్ట్ వన్, ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏ పాలినామియల్ ఆర్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ జీరో పాలినామియల్ అన్నాడు. కోఎఫిషియంట్స్ అన్నీ 0 అయిపోతే దాన్ని జీరో పాలినామియల్ అంటారు, ఇది ట్రూ అవుతుంది. అలాగే 2x - 3 ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్ అన్నారు. లీనియర్ పాలినామియల్ అంటే ax + b ఫామ్లో ఉంది, కాబట్టి ఇది లీనియర్ పాలినామియలే, ఇది కూడా ట్రూ అవుతుంది. అలాగే ద డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఈజ్ 0 అన్నారమ్మా. 0 కాదు, నాట్ డిఫైన్డ్. కాన్స్టెంట్ పాలినామియల్కి అయితే డిగ్రీ 0 అవుతుంది, కానీ ఇక్కడ జీరో పాలినామియల్కి డిగ్రీ అనేది నాట్ డిఫైన్డ్, కాబట్టి నాట్ ట్రూ అనేది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డిగ్రీ ఆఫ్ 2025 ఈజ్ 0. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని డిగ్రీ 0 అవుతుంది, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఆఫ్ 5x పవర్ 7 - 6x పవర్ 5 - 7x - 6 ఈజ్ 7 అని చెప్పి ఇచ్చారు. హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి ఇదే మనకి డిగ్రీ అవుతుంది ఇక్కడ అన్ని టర్మ్స్లో. సో x పవర్ 7 ఉంది కాబట్టి డిగ్రీ అనేది 7 అవుతుంది, ఇది ట్రూ అమ్మ. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ x² + x³ - x పవర్ 5/x పవర్ 5 ఈజ్ 5 అన్నారు. చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ x² x పవర్ 5 x² x పవర్ 5 అని వస్తే అది సపరేట్ చేస్తే x² x పవర్ 5 + x³ x పవర్ 5 - x పవర్ 5/x పవర్ 5. సో 1/x³ ఇలా వస్తుంది, అంటే ఇది అసలు పాలినామియలే కాదు కాబట్టి నాట్ డిఫైన్డ్ అనేది రైట్ అవుతుంది. సో ఇది ఫాల్స్ అనమాట. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ అన్నారు. ఇది ax² + bx + c, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, ఇక్కడ డి అనేది ఇఫ్ -3/2 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ దెన్ p ఆఫ్ x = 3x + 2 అన్నారు. ఇప్పుడు దీనికి ఇది -3/2 రాదమ్మా. 3x + 2 = 0 అయితే 3x అనేది -2 అవుతుంది. సో x వచ్చేసి -2/3 వస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చింది -3/2 కదా. 2x + 3 అన్నట్లయితే కరెక్ట్ అయ్యేది, కాబట్టి ఇది కూడా ఫాల్సే. ఇక్కడ ఏది ట్రూ అన్నారు, ఏ ట్రూ సి ట్రూ, కాబట్టి ఏ సి ఉన్నవి ట్రూ అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఇఫ్ p ఆఫ్ x = x² - 5x - 6 దెన్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ -3 ఈజ్ 18 అన్నారు. ఇందులో -3 సబ్స్టిట్యూట్ చేస్తే -3² అంటే 9 అవుతుంది. -5 × -3 +15 వస్తుంది. సో ఇది వచ్చేసి -6. సో 9 15 24 24 - 6 వచ్చేసి 18, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు, ఇది కూడా ట్రూనే. అలాగే థర్డ్ వన్ చూడండి, పాలినామియల్ x² + 1 హ్యాస్ ఓన్లీ 2 రియల్ జీరోస్ అన్నారు. సో x² + 1 = 0 అయితే x² అనేది -1 వస్తుంది, కాబట్టి నో రియల్ జీరోస్ అని ఉండాలి, కానీ ఇక్కడ 2 రియల్ జీరోస్ అని ఇచ్చారు, ఇదే నాట్ ట్రూ. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ వన్, ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ y = ax² + bx + c.
ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి యొక్క గ్రాఫ్ అనేది పారాబోలా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 ఈజ్ వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ మైనస్ 9 దెన్ ద వాల్యూ ఆఫ్ కే అన్నారు. సో 0 అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్ ప్లస్లో 3 స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 3 మైనస్ 9 ఈక్వల్ టు 0. సో 9 ప్లస్ 3k మైనస్ 9 ఈక్వల్ టు 0, ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. 3k ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 0/3 అంటే 0 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. క్యూబిక్ పాలినామియల్ y ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ మోస్ట్ 2 పాయింట్స్ అన్నాడమ్మా. ఇక్కడ క్యూబిక్ పాలినామియల్ అనేది 3 పాయింట్స్ వద్ద కట్ చేయాలి, కానీ ఇక్కడ 2 పాయింట్స్ అని ఇచ్చారు. ఇదే నాట్ ట్రూ, ఇది ఫాల్స్ అమ్మా. నెక్స్ట్, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 6 దెన్ పి ఆఫ్ 1 ప్లస్ పి ఆఫ్ 2 ప్లస్ పి ఆఫ్ 3 అన్నారు. చూడమ్మా, పి ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 6 ఎంత వస్తుంది, 6 వస్తుంది. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 6 అంటే 6 ప్లస్ 2 8 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 6 9 ప్లస్ 6 15, 15 మైనస్ 3 12, మొత్తం 26 వస్తుంది. ఇక్కడ ఇచ్చింది కూడా 26, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్, ద లీనియర్ పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి కట్స్ ద యాక్సిస్ ఎట్ ద పాయింట్ మైనస్ బి బై ఏ కామా 0 అన్నారు. ఇక్కడ కట్స్ ద యాక్సిస్ అంటే ఇది మైనస్ బి బై ఏ కామా 0 వద్ద కట్ చేస్తుంది, అంటే వై 0 తీసుకోవాలంటే ఏఎక్స్ ప్లస్ బి అనేది 0 తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ వస్తుంది. సో మైనస్ బి బై ఏ కామా 0 అనేది రైటే, ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్, ద గ్రాఫ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లైస్ ఇన్ Q1 అండ్ Q2 అన్నాడు. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది Q1కి Q2కి మధ్యలో ఉంటుంది, ఇలా పారాబోలా వస్తుంది అనమాట. ఇది కూడా ట్రూనే. నాట్ ట్రూ ఏంటంటే ఆప్షన్ 1 అమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ద గ్రాఫ్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ లైస్ ఇన్ Q3 అండ్ Q4 అని చెప్పి ఇచ్చారమ్మా. y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఈ విధంగా వస్తుంది, ఇది Q3 Q4లోనే ఉంటుంది, ఇదే ట్రూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది, అంటే జీరోస్ ప్లస్ 1 మైనస్ 1 వస్తాయి, కానీ ఇక్కడ 1,0 ఇచ్చారు, ఇది ఫాల్స్. నెక్స్ట్, ద కర్వ్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 పాసెస్ త్రూ 0,3 అన్నారు. అంటే ఇక్కడ 0,3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి, అప్పుడే అది పాస్ అవుతున్నట్టు. 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 3 15, మైనస్ 15 ప్లస్ 6 వచ్చేసి మైనస్ 9 వస్తుంది, అంటే 0 రాలా, కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్, జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x ఆర్ 0, 2, 4 అని ఇచ్చారు. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ మైనస్ 4xని ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4గా రాస్తాం, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా మారిస్తే, అంటే 4ని 2 స్క్వేర్గా రాస్తే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అయింది, అంటే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2గా రాస్తాం. ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 కాబట్టి మైనస్ 2, ఎక్స్ మైనస్ 2 కాబట్టి 2, అంటే 0 మైనస్ 2 2 వస్తాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 0, 2, 4 ఇచ్చారు, కాబట్టి ఇది కూడా ఫాల్సే. కాబట్టి ట్రూ అనేది ఓన్లీ ఫస్ట్ ఆప్షనే. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ లయింగ్ బిట్వీన్ -2 and 3 ఆఫ్ ది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ హూజ్ గ్రాఫ్ ఆఫ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ -2కి 3కి మధ్యలో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నాడు. యాక్చువల్గా జీరోస్ అంటే 1, 2, 3, 4 జీరోస్ ఉన్నాయి, యాక్చువల్గా 4 జీరోస్ ఉన్నాయి, కానీ ఇక్కడ -2కి 3కి మధ్యలో ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నాడు. 1, 2, ఓన్లీ 2 జీరోసే ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. సో ఇక్కడ ఏ అనేది ఏముందంటే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఇన్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ద షేప్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఓపెనింగ్ అప్వర్డ్స్. ఇక్కడ ఏ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే ఇది ఓపెనింగ్ అప్వర్డ్స్ వస్తుంది, ఇది ట్రూ స్టేట్మెంటే. అలాగే ఇఫ్ ఏ లెస్ దాన్ 0 ఇన్ y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ద షేప్ ఆఫ్ పారాబోలా ఈజ్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్ అమ్మ. ఏ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్సే ఉంటుంది, ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ సి అనేది, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 జీరోస్ అన్నాడు. క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి, ఇది కూడా ట్రూనే. సో ఏబిసి అన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ √2 అండ్ -√2. సో √2 అనేది 0 అయితే x మైనస్ √2 ఇంటూ
మైనస్ రూట్ 2 జీరో అంటే ఎక్స్ ప్లస్ రూట్ 2, వీటిని ప్రొడక్ట్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 2x³ మైనస్ 5x² మైనస్ 14x ప్లస్ 8 ఈజ్ అన్నాడు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అమ్మ, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇక్కడ 3 జీరోస్ ఉంటాయి క్యూబిక్ టర్మ్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ బి బై ఏ. సో మైనస్ బి అంటే మైనస్ 5, ఏ అంటే 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ 3x² ప్లస్ 9x ప్లస్ 6 రూట్ 3 దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అన్నారు. సో ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా ఫార్ములా c/a. సో ఇక్కడ 6 రూట్ 3 బై ఏ అంటే రూట్ 3 క్యాన్సిల్ అయితే 6 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ax³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 1 ఈజ్ 4. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అన్నారు. అక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చేసి 4 ఇచ్చారమ్మా. సో సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. ఇది ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. సో మైనస్ బి అంటే మైనస్ 6, ఏ అంటే ఏనే ఉంది ఇక్కడ, ఈక్వల్ టు 4 అమ్మ. 6 బై ఏ ఈక్వల్ టు 4 అంటే 2 2s 2 3s, దాని నుంచి ఏ ఈక్వల్ టు 3/2 వస్తుంది. సో 3/2 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ దెన్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రెసిప్రోకల్గా ఉన్నాయి. ఏంటి, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనేవి రెసిప్రోకల్గా ఉన్నాయి, అంటే బీటా ఈక్వల్ టు 1/ఆల్ఫాగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమడిగారు, ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ రెసిప్రోకల్ ఈచ్ అదర్ దెన్ అన్నాడు. ఇప్పుడు మనం ప్రొడక్ట్ కనుక్కుందాం. ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆల్ఫా బీటా, ఏమైంది c/a అవుతుంది. ఇక్కడ ఆల్ఫా అంటే ఆల్ఫా, బీటా అంటే 1/ఆల్ఫా ఈక్వల్ టు c/a. ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది, సి ఈక్వల్ టు ఏ వస్తుంది. సో ఏ ఈక్వల్ టు సి అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ -4 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ x² మైనస్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 2k దెన్ k ఈక్వల్ టు అన్నారు. ఇక్కడ -4 అనేది జీరో అంటే ఎక్స్ ఉన్న దగ్గరల్లా -4 సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే -4 హోల్ స్క్వేర్ మైనస్ -4 మైనస్ 2 ప్లస్ 2k ఈక్వల్ టు 0. 16 ప్లస్ 4 ఈక్వల్ టు 2 ప్లస్ 2k, ఈ మైనస్ టర్మ్ అడిపోతే ప్లస్ అయింది. 20, ఈ ప్లస్ 2 ఇటు తీసుకురండి, 20 మైనస్ 2 ఈక్వల్ టు 2k ఈక్వల్ టు 18 అవుతుంది. k అనేది 9 వస్తుంది, 18/2 అంటే. సో 9 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ x² ప్లస్ 5x ప్లస్ 6 దెన్ 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అని చెప్పి అడిగారమ్మా. 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అంటే ఎల్సిఎం చేస్తే, దీనికి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా మైనస్ బి బై ఏ కాబట్టి -5/1 అవుతుంది. ఆల్ఫా బీటా అంటే c/a కాబట్టి 6/1. సో -5/6 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు k² ప్లస్ 4 ఇంటూ x² ప్లస్ 13x ప్లస్ 4k ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ దెన్ k ఈక్వల్ టు అన్నారు. అంటే ఒక జీరో అనేది ఇంకో దానికి రెసిప్రోకల్ అంట. ఆల్రెడీ మోడల్ డిస్కస్ చేసాం. బీటా ఈక్వల్ టు 1/ఆల్ఫా. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఇక్కడ c ప్లేస్లో 4k ఉంది, ఏ ప్లేస్లో x² కోఎఫిషియంట్ ఏముందమ్మా, k² ప్లస్ 4 ఉంది. ఆల్ఫా అంటే ఆల్ఫా, బీటా అంటే 1/ఆల్ఫా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4k/k² ప్లస్ 4 అవుతుంది. సో 4k ఈక్వల్ టు k² ప్లస్ 4 అమ్మ. ఈ మొత్తాన్ని ఒకవైపు తీసుకొద్దాం. k² మైనస్ 4k ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీన్ని k-2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0గా రాస్తాం. సో k-2 ఈక్వల్ టు 0, k ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ 2 అనేది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది p ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² ప్లస్ 5x ప్లస్ 1 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా అన్నారు. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమైంది, -b/a కాబట్టి -5/2 అవుతుంది. ప్లస్ ఆల్ఫా బీటా అంటే c/a కాబట్టి 1/2 అవుతుంది.
సో వీటికి ఎల్సిఎం చేస్తే 2 -5 + 1 అమ్మ. సో -4/2 అంటే -2 వస్తుంది. -2 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద zeros of the cubic polynomial p of x equal to ax³ + bx² + cx + d, then 1/α + 1/β + 1/γ అన్నారు. సో ఇప్పుడు మనకి ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a అవుతుంది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే c/a అవుతుంది. ఆల్ఫా బీటా గామా అంటే -d/a అవుతుంది. సో ఇక్కడ 1/α + 1/β + 1/γ అన్నారు. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే ఎల్సిఎం వచ్చేసి ఆల్ఫా బీటా గామా అవుతుంది. ఇక్కడ వచ్చేసి బీటా గామా, ఇక్కడ బీటా ఉన్న దగ్గర ఆల్ఫా గామా, గామా ఉన్న దగ్గర ఆల్ఫా బీటా వస్తుంది. ఆల్రెడీ దీనికి ఫార్ములా రాసుకున్నాం. ఏంటమ్మది? c/a. ఆల్ఫా బీటా గామా ఫార్ములా ఏంటి? -d/a. ఏ క్యాన్సిల్ అయితే ఈ మైనస్ పైకి వెళ్తే -c/d వస్తుంది. -c/d అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x equal to ax² + bx + c, దెన్ ద వాల్యూ ఆఫ్ α/β + β/α అన్నారు. చూడమ్మా దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా అనేది ఎల్సిఎం అవుతుంది. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా α² ప్లస్ బీటా ఇంటూ బీటా β² అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే α² ప్లస్ β²ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2α బీటాగా రాయొచ్చు బై ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కాబట్టి -b/a హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే c/a, 2 ఇంటూ c/a బై ఆల్ఫా బీటా అంటే c/a. సో ఇదేమైందంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి b²/a² -2c/a బై c/a వస్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్ వాటికి మనం ఎల్సిఎం చేద్దాం. చేస్తే b² - 2ac బై ఇక్కడ ఏముంటుందమ్మా? a². ఇక్కడ ఏ ఎందుకు వచ్చిందంటే ఏలు కదా a² కాబట్టి ఇక్కడ ఏ రాస్తాం. బై ఏముంది? c/a ఉంది. సో ఏకి స్క్వేర్ క్యాన్సిల్ ఏ బాటంలోకి వచ్చేస్తుంది. అంటే b² - 2ac బై a ఇంటూ c ac అవుతుంది. b² - 2ac బై ac అనేది ఆప్షన్ 2లో ఉందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x equal to ax² + bx + c, దెన్ ద వాల్యూ ఆఫ్ α³ + β³ అన్నారు. α³ + β³ ఫార్ములా ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3α బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో -b/a హోల్ క్యూబ్ -3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే c/a అవుతుంది. c/a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అవుతుంది. సో ఇది -b³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందమ్మా. 3 ఇంటూ cb అన్న bc అన్న ఒకటే బై a². ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అనేది a³ అవుతుంది. సో -b³ ప్లస్ ఇక్కడ a² a కాబట్టి ఏతో మల్టిప్లై చేయాలి. సో 3abc అవుతుంది. సో టోటల్గా 3abc - b³ బై a³. 3abc - b³ బై a³ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x equal to ax³ + bx² + cx + d, దెన్ α² + β² + γ² అన్నారు. దాన్ని ఇలా రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాగా రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a అవుతుంది. -b/a హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే c/a అవుతుంది. సో ఇంటూ c/a. సో ఇది వచ్చేసి b²/a² అవుతుంది -2c/a. సో ఇక్కడ ఎల్సిఎం అనేది a² అవుతుంది. సో b² - a కాబట్టి ఇక్కడ ఏతో మల్టిప్లై చేయాలి. b² - 2ac బై a² వస్తుందమ్మా. b² - 2ac బై a² అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ 5x² + 5x + 6, దెన్ 1 + α ఇంటూ 1 + బీటా అన్నారు. సో 1 + α ఇంటూ 1 + బీటాని మల్టిప్లై చేద్దాం.
1 ఇంటూ 1 1 అవుతుంది, ప్లస్ 1 ఇంటూ బీటా బీటా అవుతుంది, ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా అవుతుంది, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా బీటా అవుతుంది. 1 ప్లస్ ఆల్ఫా బీటా అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అమ్మ, మైనస్ బి బై అంటే -5/5 అవుతుంది. ఆల్ఫా బీటా అంటే సి బై ఏ అంటే 6/5 అవుతుంది. సో 1 ప్లస్ ఇంటూ మైనస్ 5/5 అంటే 1 ప్లస్ 6/5, 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే 6/5 వస్తుంది. 6/5 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ x² - 11x + 28 దెన్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ అని చెప్పి అడిగారు. ఈ రెండిట్లో నుంచి ఆల్ఫా బీటాని మనం కామన్ చేస్తే ఇక్కడ ఆల్ఫా మిగులుతుంది, ప్లస్ ఇక్కడ బీటా మిగులుతుంది. సో ఆల్ఫా బీటా అంటే C/A అమ్మ, అంటే ఇక్కడ C ప్లేస్లో 28 ఉంది కాబట్టి 28/1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -B/A అంటే -11/1. సో అప్పుడు ఏమైంది, 28 ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 11, 28 11s అమ్మ, 11 8s 88, 11 2s 22 + 8 30, 308 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ 5 and -2 ఈజ్ అన్నాడు. 5 అంటే మనం ఏం తీసుకోవాలి, x-5 తీసుకోవాలి. -2 అని వచ్చినప్పుడు ప్లస్ తీసుకోవాలి, x+2. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. x ఇంటూ x x² -5x ఓకే ప్లస్ 2x -10. సో x² -3x -10 వస్తుంది. x² -3x -10 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అబ్జర్వ్ ద గివెన్ రెక్టాంగిల్ దెన్ ఇట్స్ ఏరియా ఇన్ పాలినామియల్ ఫంక్షన్ అన్నాడు. ఇక్కడ లెంత్ వచ్చేసి x-2 ఉంది, బ్రెత్ వచ్చేసి 7 + x ఉంది. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అమ్మ. సో x-2 ఇంటూ 7 + x అవుతుంది. సో ఫస్ట్ xతో మల్టిప్లై చేద్దాం. x ఇంటూ 7 7x ప్లస్ x ఇంటూ x x² -2 ఇంటూ 7 -14 ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ x 2x. సో x² 7xలోంచి 2x తీసేస్తే 5x -14, x² ప్లస్ 5x -14 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కామన్ జీరో ఆఫ్ ది పాలినామియల్ f of x = x² - x - 6 అండ్ g of x = x² - 5x + 6 ఈజ్ అని చెప్పి అడిగారమ్మా. సో ఇప్పుడు యాక్చువల్గా వీటిలో మనం ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 2, ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ఏమైందమ్మా 4 అయింది. ఇక్కడ +2 4 + 2 6, 6 - 6 0 అవుతుంది. కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, -2 హోల్ స్క్వేర్ అంటే 4, ఇక్కడ ప్లస్ వస్తుంది 10 కాబట్టి 0 కాదు, కాబట్టి ఇది కాదు. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0 కాదు, కాబట్టి ఇది కాదు. 3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3² - 3 - 6, సో 9 - 9 0 అవుతుంది. దీంట్లో కూడా 0 అవ్వాలి. 3² - 5 ఇంటూ 3 + 6 9 - 15 + 6 ఇది కూడా 0, కాబట్టి కామన్ రూట్ అనేది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ అన్నాడు. ఆల్ఫా కామా బీటా జీరోస్ అయ్యేటువంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుందంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఏ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ అన్నాడు. బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే దాని ఆర్డర్ అనేది 4 ఉంటుందమ్మా, డిగ్రీ అనేది 4 ఉంటుంది. డిగ్రీ 4 ఉంటే దాని జీరోస్ అనేవి 4 ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఉంటుందంటే ax⁴ + bx³ + cx² + dx + c. ఇక్కడ ఆర్డర్ 4 కాబట్టి 4 జీరోస్ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసెర్షన్ రీజన్ ఇచ్చారమ్మా. ద జీరో ఆఫ్ ఏ పాలినామియల్ p of x 5x - 2 ఈజ్ 10 అన్నారు. అంటే 5x - 10 = 0, 5x = 10, x = 2. కరెక్ట్, ఇది ట్రూ అమ్మా. నెక్స్ట్, ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ax + b ఈజ్ -b/a అన్నారు. ax + b - a ఎలా వస్తుంది అంటే ax + b = 0, ax = -b, x = -b/a. ఇది కూడా ట్రూనే. బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు a. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ -3 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ 2 ఈజ్ అన్నారు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అనేది -3 ఇచ్చారమ్మా.
ఆల్ఫా బీటా అనేది 2 ఇచ్చారు. మనకి ఈక్వేషన్ తెలుసు కదమ్మా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది తెలుసు మనకి. ఇది పాలినామియల్. ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 2. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ దెన్ p ఆఫ్ -1/2 అన్నారు. సో p ఆఫ్ -1/2 అంటే x ప్లేస్లో -1/2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో -1/2 హోల్ క్యూబ్, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8. సో -1/8 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద పెరాబోలా y ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ x మైనస్ 6 కట్స్ ద x యాక్సిస్ ఎట్ అన్నాడు. x యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అని చెప్పి అడిగాడు. అంటే y ఈక్వల్ టు జీరోస్ ఉండాలి. సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. దీని యొక్క జీరోస్ కనుక్కుంటే సరిపోతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2x మైనస్ 6గా రాయొచ్చు ఈక్వల్ టు 0. సో x కామన్ చేస్తే x మైనస్ 3 ప్లస్ 2 కామన్ చేస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 బోత్ సైడ్స్ కామన్ చేస్తే ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ టు 0. x మైనస్ 3 కాబట్టి x ఈక్వల్ టు 3, x ప్లస్ 2 కాబట్టి x ఈక్వల్ టు -2. సో 3 ఉంది కాబట్టి 3, 0, -2 ఉంది కాబట్టి -2, 0. 3, 0, -2, 0 ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఇక్కడ అసలు ఎక్స్ టర్మే లేదంటే 0x అనమాట. అంటే b ప్లేస్లో 0 ఉంది. -0/a అంటే 1. 0/ఎనీథింగ్ 0 అవుతుంది. సో 0 అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ హూజ్ గ్రాఫ్ ఈజ్ గివెన్ ఇన్ అడ్జసెంట్ ఫిగర్ అన్నాడు. ఇక్కడ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పి అడిగారు. డిగ్రీ ఎంత అని అడిగారు. చూడమ్మా, ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 1, 2, 3 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది. సో 3 పాయింట్స్ వద్ద కట్ చేస్తుంది కాబట్టి డిగ్రీ అనేది 3 అవుతుంది. సో జీరోస్ కూడా 3 ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ kx స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ దెన్ k ఈక్వల్ టు అన్నారు. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్కి ఈక్వల్ అంట. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఆల్ఫా బీటాకి ఈక్వల్ అంట. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? -b/a. అంటే -2/a అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంతమ్మా? k. ఆల్ఫా బీటా అంటే c/a. c అంటే ఏంటి? 3k బై a అంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ k. kకి క్యాన్సిల్ అయ్యిద్ది. -2 ఈక్వల్ టు 3k, k ఈక్వల్ టు -2/3. ఈ 3 ఇటు వస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో -2/3 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p ఆఫ్ x సచ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా -10 అండ్ ఆల్ఫా బీటా గామా -24 అన్నాడు. చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటా గామా -24 రావాలి. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 3 రావాలి. దీనికి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా -3 వచ్చింది కాబట్టి ఇది కాదు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దీనికి 3 వస్తుంది. -3/3 -3/1 అమ్మ. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 1 కాబట్టి 3. ఈ ఫస్ట్ది రైట్ అయింది. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా చూద్దాం. 10/1 10/1 అంటే 10, కానీ ఇక్కడ -10 ఇచ్చారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ -3 ఉంది కాబట్టి -3/1 ఇది 3. ఫస్ట్ ఇది రైటే. నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ -10 ఉంది కదమ్మా. సో -10/1 -10 వస్తుంది. ఇది కూడా రైటే. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఏం తీసుకోవాలి? -d/a అంటే -24/1 -24 వచ్చింది. కాబట్టి ఇది కూడా రైటే. 3 రైట్ ఉన్నది ఆప్షన్ 3లో. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r దెన్ ద వాల్యూ ఆఫ్ 1/ఆల్ఫా బీటా ప్లస్ 1/బీటా ఆల్ఫా ప్లస్ 1/గామా ఆల్ఫా అన్నారు. సో దీన్ని ఎల్సిఎం చేస్తే ఆల్ఫా బీటా గామా ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది కాబట్టి ఇక్కడ గామా వస్తుంది. ఇక్కడ బీటా గామా ఉంది కాబట్టి ఆల్ఫా వస్తుంది. గామా ఆల్ఫా ఉంది కాబట్టి ఇక్కడ బీటా వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే
మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే మైనస్ పి బై 1 వస్తుంది. ఆల్ఫా బీటా గామా అంటే మైనస్ డి బై ఏ అంటే మైనస్ కాన్స్టెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. మైనస్ కాన్స్టెంట్ ఏంటి ఆర్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత 1. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే మైనస్ బై మైనస్ ప్లస్ అయింది. పి బై 1 అంటే పి, ఆర్ బై 1 అంటే ఆర్. సో పి బై ఆర్ వస్తుంది. సో పి బై ఆర్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.